ఈరోజు మన కేంద్ర మంత్రి జూనియర్ మంత్రి, యాక్చువల్గా కేంద్ర మంత్రి అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ కింద పనిచేసే ఒక జూనియర్ మినిస్టర్. మనకి బాగా అర్థం కావాలంటే ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి లాగా. అది ఏం పెద్ద ఇదేం ఉండదు, ఊరికే నామకే వాస్తే ఏదో వాళ్ళు చెప్పినవి ఫాలోఅప్ చేసుకోవటానికి కంటి తుడుపు పదవి ఒక రకంగా. అర్థమైందా? సో అది మంచి పదవి. ఏది ఏవియేషన్ మినిస్టర్ది, అది ప్రాపర్. ఓకే, అది ఎందుకంటే అది వీళ్ళ ఫేవరెట్. టీడీపీ వాళ్ళు ఎప్పుడు గెలిచినా, ఇంతకుముందు కూడా అశోక్ గజపతిరాజు గారు చేశారు ఏవియేషన్ మినిస్టర్గా. ఇప్పుడేమో రామ్మూర్తి నాయుడు ఉన్నాడు, రామ్మోహన్ నాయుడు. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకునే వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ రావు. ఈయన పేరు పెమ్మసాని చంద్రశేఖర్ రావు. ఇతని నేపథ్యం ఏంటంటే బుర్రిపాలెం వీళ్ళది. మన సూపర్ స్టార్ కృష్ణ గారి ఊరు తెనాలి పక్కన బుర్రిపాలెం. పుట్టడం అంతా అక్కడ జరిగినా వీళ్ళు పెరిగింది నరసరావుపేటలో. వీళ్ళ నాన్నగారు ఒక హోటల్ ఏదో నడిపేవాళ్ళంట. ఇడ్లీలు, దోశలు, గట్టి చట్నీ ఇవి. అంటే నేను వ్యంగ్యంగా ఏం చెప్పట్లేదండి, అది పని ఏదైనా ఎవరికైనా ఎక్కడి నుంచో అయితే స్టార్ట్ చేయాలి. సో అది మళ్ళీ నేను ఏదో వ్యంగ్యంగా చెప్పారనుకుంటున్నారేమో, గట్టి చట్నీ అది ఇది అంటుంటే, అందుకని వివరణ అంతే, అంతకనే లేదు. సో అక్కడ హోటల్ ఏదో పెడితే అక్కడ నర్సరావుపేటలో చదువుకున్నాడు. ఎంసెట్లో మంచి ర్యాంక్ కొట్టాడు. డాక్టర్ ఉస్మానియా యూనివర్సిటీలో మెడిసిన్ చేశాడు. చేసిన తర్వాత హైయర్ స్టడీస్కి అని చెప్పి మళ్ళీ అమెరికా వెళ్ళాడు. మంచిది. ఇదంతా ఇప్పుడు 2002లోనే ఇప్పుడు వెళ్ళాడు యుఎస్. ఒకటేంటంటే యుఎస్లో డాక్టర్స్కి, యుఎస్ అనే కాదు, ఏ వెస్ట్రన్ వరల్డ్లో ఏ కంట్రీకి వెళ్ళినా డాక్టర్స్కి మంచి ఇది ఉంటుంది. అంటే ఎర్న్ చేసుకోవటానికి కానీ మంచి అవకాశం అన్నమాట వాళ్ళకి. ఎందుకంటే అక్కడ ఆల్వేస్ ఈ డాక్టర్స్ తక్కువ ఉంటారు. సో ఈ మెడికల్ ఈ నర్సులు కానీ డాక్టర్స్ కానీ ఎప్పుడు వీళ్ళ కొరతే ఉంటుంది. సో యుఎస్ లాంటి కంట్రీలో ఇంకా ఉంటుంది కాబట్టి సంపాదించుకోవటం ఈజీ అక్కడ. సో అక్కడికి వెళ్ళిపోయాడు. ఏదో ఎగ్జామ్ అవి ఉంటాయి కొన్ని వాళ్ళకి, అవి రాసుకుని సో అక్కడే సెటిల్ అయ్యాడు. సెటిల్ అయిన తర్వాత సో మనోడు ఆ ఎగ్జామ్స్ అన్నీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేశాడంటే, ఇక్కడ మనం ఏం చేయగలం, డాక్టర్గా పనిచేశాడు కొన్నాళ్ళు ఎక్కడ హాస్పిటల్స్లో. చేసిన తర్వాత ఎగ్జామ్ ప్రిపేర్ అవటానికి అతంతా చేసినప్పుడు మనోడు కొద్దిగా ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ అదంతా ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు మనోళ్ళకి ఏంటంటే ఇండియాలో తోమి వదులుతారు. ఈ ఎంసెట్ అని, ఆ టెస్ట్లని, ఈ టెస్ట్లని. ఇప్పుడంటే ఇంతకుముందు ఎంసెట్ ఉండేది, సపరేట్గా పోయి కేసెట్ రాసేవాళ్ళం. మెడిసిన్కి సంగతి నేను చెప్తుంది. ఇంక జిప్మర్ అని, అటని, ఈటని, ఇది పూణేదో ఒకటి ఉండేది, ఎఫ్ఎంసీనో ఏదో, అది ఇవన్నీ రాయాల్సి వచ్చేది. సో ఇప్పుడేమో అంతా ఒకటే అనుకుంటా, నాకు తెలియదు యాక్చువల్గా. సో అలాంటిది ఏం చేశాడంటే, అనుభవం ఎక్కువ ఉంటుంది మన వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. దాంతో కొద్దిగా మనోడు యూ వరల్డ్ అని ఒక సంస్థ పెట్టుకున్నాడు. ఏంటంటే కోచింగ్ సెంటర్, బేసిక్గా ఇది కోచింగ్ సెంటర్. ఈ మాక్ ఎగ్జామ్స్ అంటాను చూసారా, ఈ పోటీ పరీక్షలకు గనక మనకింత ముందు గైడ్లు దొరికాయి. గైడ్లతో పాటు ప్రశ్నాపత్రాలు, ఎగ్జామ్స్లో వచ్చే బుక్స్ అని చెప్పి అవన్నీ ప్రింట్ చేసి అమ్మేవాళ్ళు. మీకు గుర్తుండే ఉంటుంది చాలామందికి. క్వశ్చన్ బ్యాంకులు, ఆ క్వశ్చన్ వెనకాలేమో ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత వెనకాల ఆన్సర్స్ ఉండేవి.
అలా అలా ఆ టైప్ అనమాట. యూ వరల్డ్ దాని పేరు. యూ వరల్డ్ అనేది ఒక సంస్థ స్థాపించాడు, బాగానే డబ్బులు చేసుకున్నాడు, అంతా బాగానే ఉంది. సరే, అంతా అయిపోయింది. మనోడి గుంటూరు మీద పడింది, సామాజిక వర్గం కూడా తోడైంది దానికి. డబ్బులు సంపాదించుకున్నాడు, మంచిగా వచ్చాడు, సమర్పించుంటాడు కొంత, బాగానే సీట్ తెచ్చుకోగలిగాడు, గెలిచాడు, అంతా బాగానే ఉంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇతని ధోరణి ఎలా ఉందంటే ఈ మధ్య చూస్తుంటే అన్నీ చదువుకున్నాడు, అంతా బాగానే ఉంది, కానీ కొద్దిగా రెచ్చగొట్టే ధోరణి కనపడుతుంది మనోళ్ళు. మొన్న గుంటూరులో అంబటి గారి మీద జరిగిన దాడిలో కూడా ఇతను ప్రేరేపించిన మాటలే సగం కారణం అక్కడ. అంటే సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు, మెత్తన కత్తి. ఈ పెమ్మసాని అనే అతను మెత్తన కత్తి, అర్థమైందా? చక్కగా మాట ఏంటంటే మృదుగా వస్తుంది, కానీ భావం మాత్రం రాడికల్ ఇదన్నమాట అదంతా. ఈరోజు ఒక వీడియోలో మాట్లాడుతూ అంటాడు, ఒక్క మాటతో చంపేస్తాం నిన్ను జగన్మోహన్ రెడ్డి, జాగ్రత్త అంటాడు. అంటే బాడీ షేమ్ చేస్తున్నావు మా నాయకుడిని. ఎవరు, మన చంద్రబాబు నాయుడు గారిని నీ మొకార విందం చూసామన్నా వచ్చారా అని అన్నారు. ఇది వరకు కూడా అన్నారు జగన్ గారు. నిన్న మీటింగ్లో కూడా ఈ మాట అంటే దానికి మనోడికి పొడుచుకొచ్చింది కొద్దిగా. ఎందుకంటే ఈ కొత్తోడు కదా, ఈ మధ్య వచ్చాడు కదా, ఫస్ట్ టైం గెలిచాడు. కొత్త పిచ్చోడికి పొద్దురగదంటారు మన దగ్గర ఒక సామెత. లేచింది లేడికి పరుగు అన్నట్టు ప్రతిదీ మీద వేసుకుంటున్నాడు. ఇప్పుడు బ్యాండ్ మేళం ఉండేవి మన దగ్గర, బ్యాండ్ మేళం గ్రూప్ ఒకటి ఉంటుంది, గుర్తుందా? ఫుల్ బ్యాండ్ అయితేనేమో మంచి డ్రెస్సులు, ఎర్ర డ్రెస్సులు ఎన్ని వేసుకుని వచ్చేవాళ్ళు. మేస్త్రి ఒకడు ఉంటాడు మధ్యలో నుంచుని ఓ పాట ఏదన్నా పాడాలనుకోండి, ఆ పాటకు వాయించాలనుకోండి, ముందు చిన్న ఊది చెప్పేవాడు, ఇది ఈ పాట అని. అనగానే వాళ్ళకి అర్థమైపోయేది, ఇదిరా అబ్బాయి నెక్స్ట్ పాట, దీనికి మనం రెడీగా ఉండాలి ఈ పాట వాయించడానికని. ఆ టైపు మన చంద్రశేఖర్ గారు పెమ్మసాని అలా తయారయ్యాడు. బ్యాండ్ మేళం మేస్త్రిలాగా తయారయ్యాడు టీడీపీకి. ప్రతిదానికి వచ్చేసి అన్నీ నేనే అని ముందుండి రెచ్చగొట్టే పని అనమాట. నేను ఆ వీడియో చూపిస్తాను, ఒక్కసారి చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది మనోడు కొద్దిగా రెటమతం మాటలు. అంటే మాట్లాడకూడదా అంటే మాట్లాడొచ్చు, కానీ స్థాయి మర్చిపోకూడదు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని అనే స్థాయి కాదు నీది. నువ్వు మినిస్టర్ అవ్వు, చంద్రమండలంలో అవ్వు, యుఎస్ నుంచిరా, యూకే నుంచిరా, ఎక్కడి నుంచి అన్నారా, నీది స్థాయి అది కాదు. వీ డోంట్ కేర్ నువ్వు ఎక్కడి నుంచి అన్నారా. అందరం బోల్డ్ మంది ఉన్నావు ఇక్కడ బయట. నువ్వన్నా పెద్ద పొడుచుకుని పైనుంచి దిగి వచ్చావేంది యుఎస్ నుంచి వస్తే? లేదు, మేము ఉన్నాం ఇక్కడ. నీకన్నా ముందు వచ్చాను నేను ఇక్కడికి, యూకే. నేను 2000లో వచ్చాను ఇక్కడికి, నువ్వు 2002లో వెళ్ళింది నువ్వు ఇంకా అక్కడికి. ఓకే, ఈ వీడియో వినండి. వినండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే చెప్తాను, మీకు ఉంటే రాష్ట్రం మీద అభిప్రాయం ఏదన్నా ఉంటే రాజకీయాలు మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి, అంతేగాని వ్యక్తిగత. ఒక్క నిమిషం, ఏదన్నా ఉంటే అంట సబ్జెక్ట్ మాట్లాడాలంట. అరే మీకు ఆయనేమో గంటలు మీడియాలో ఇది పెట్టి, లైవ్లు పెట్టి మాట్లాడి డేటా అంతా పెట్టి చూపిస్తుంటే ఒక్క రోజన్నా వాటికి సమాధానం చెప్పారా మీరు? ఒక్క రోజన్నా దానికి సమాధానం చెప్పింది ఉందా? నువ్వు వచ్చేప్పుడన్నా చెప్పావా? పోనీ వాటికి క్లారిఫై చేస్తా, నువ్వు ఎప్పుడన్నా చెప్పావా? ఇది తప్పు, మీరు చెప్తున్న అంకెలు తప్పు, ఇదిగో మా దగ్గర ఉన్నది అనేమన్నా నువ్వు ఎప్పుడన్నా వచ్చి చెప్పావా? లేదు. లేనప్పుడు నువ్వేంటి ఇంకా మాట్లాడేది? ఏం మాట్లాడతాడు? ఏదన్నా ఉంటే రాజకీయాలు మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడాలంట. వ్యక్తిగతంగా ఏది పెడితే అది మాట్లాడితే మేము కూడా మాట్లాడచ్చు. ఫిజికల్ గా బాడీ షేమింగ్ కానీ ఇవన్నీ కూడా ఎవడొద్దన్నాడు? చంద్రబాబు గారి మొహమే తెలుగు జాతి ఈ రోజు ప్రపంచంలో తలెత్తుకునే విధంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అదండి, ప్రపంచంలో అంట తలెత్తుకునేలాగా చేసిందంటే చంద్రబాబు గారి మొకార విందమేనంట.
దేనికో అర్థం కాదు మాకు. దేనికి సార్? ఎందుకు ఆ మొఖారు విందం అంత ఫేమస్? ఎందుకు ఐఫోన్ కనిపెట్టాడనా, లేకపోతే సెల్ ఫోన్ కనిపెట్టినందుక, లేకపోతే మామ మీద చెప్పులు వేయించినందుక? సొంత పిల్లనిచ్చిన మామ మీద చెప్పులు వేయించి ఆయన మరణానికి కారణమైనందుక? రైతుల మీద కాల్పులు జరిపినందుక? నిన్నగాక మొన్న గీతాంజలి అనే ఒక ఆమె ఉంటే తెనాలిలో ఒక భూమి వచ్చిందని సంతోషంగా ఉంటే ఆ పిల్లని ఏడిపించి మీ ఆఫీస్ నుంచి మీరు మీ పార్టీ వాళ్ళు ఏడిపించి ఆ పిల్లని చంపేసేదాకా బతకనీలా. దానికోసమా? ఎన్నిసార్లు మీరు చేసిన మల్లెల బాబ్జీ గుర్తున్నాడా సార్ మీకు? అతన్ని చంపించారు, బస్సులు తగలబెట్టించిన చరిత్ర మీది. ఇలాంటి చెప్పుకుంటా పోతే సార్, ఇప్పుడు గుంటూరు డేగల శ్రీను అని ఉండేవాడు, గుర్తున్నాడా సార్ మీకు? వాడుకున్న నాళ్ళు వాడుకున్నారు, తర్వాత ఏం చేశారో మా అందరికీ తెలుసు. సో పాతయి ఎవడికి తెలియదు కదా, ఈయనకి అసలు తెలీదు. ఈ పెమ్మసాని చంద్రశేఖర్కి అసలు తెలీదు ఇవన్నీ. మేము వస్తే మల్లెల బాబ్జీ దగ్గర నుంచి వస్తాం. మీరు చేసిన అరాచకం ఒకటి కాదు, బస్సులు తగలబెట్టిన చరిత్ర మీది, మామ మీద చెప్పులు ఇచ్చిన చరిత్ర మీది. చెయ్యదు. హార్స్ ట్రేడింగ్ కొని ఎవరిని దాచిపెట్టి వైస్రాయ్లో దాచిపెట్టి చేసిన మొదటి వ్యక్తి మీరు దేశంలో, తెలుసా? అది ఇంట్రడ్యూస్ చేసిందే మీరు. దానికోసమా మీరు తలెత్తుకుని చూడాలనేది? అయ్యా పెమ్మసాని, తెలుసా నీకు ఇవన్నీ? మీరు చెయ్యని కరప్షన్ లేదు. మీరు హైదరాబాద్కి అసలు మీకు సంబంధమే లేదు. ఆ టైంలో మీరు జస్ట్ ఉన్నారంతే ముఖ్యమంత్రిగా. మీరు చేసింది శూన్యం హైదరాబాద్కి. అన్నీ నేనే చేసి ఏమీ చేయలేదు మీరు హైదరాబాద్కి కూడా. లిస్ట్ చెప్పమంటే మళ్ళీ చెబుతాం. మీరు దిగి వెళ్ళిపోయిన తర్వాత 2004 తర్వాతే అభివృద్ధి అయింది అసలు హైదరాబాద్, కాంగ్రెస్ హయాంలో. తర్వాత బీఆర్ఎస్ హయాంలో మీరు చేసింది శూన్యం, గుండు సున్నా. మీరు అది తెలియదు మీకు అదే భజనలో ఉన్నారు. అయ్యా పెమ్మసాని, ఆయన చేసిన అరాచకాలు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి, అడగండి. నాదెండ్ల భాస్కర్రావు గారిని అడగండి ఫోన్ చేసి, ఆయన చెప్తాడు ఒకసారి, ఏం సార్ ఇదంతా నిజమేనా అని. ఏది పడితే అది మాట్లాడి ఊరికే ఎక్కడ నీకు ఇచ్చిందే జూనియర్ మంత్రి పదవి. ఏదో అదిగో ఏంటంట, ఈ తలెత్తుకునేటట్టు చేశారంట ప్రపంచంలోనే. ఏం తలెత్తుకునేటట్టు చేశారో తెలియదు చంద్రబాబు గారు. మరి మేము తల దించుకున్న చచ్చిపోతున్నాం. ఆయన చెప్పే సోది నవ్వుతున్నారు జనం ఇక్కడ. మరి ఏది పట్టుకున్నా ఏది అన్ని నేనే కనిపెట్టానంటాడు, విజువలైజ్ చేశానంటాడు, అది చేశాను ఇది ఏంది చేసింది నువ్వు? సెల్ ఫోన్ ఇస్తే స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేయడం రాదు ఆయనకి. ఏందో చెబుతాడు వచ్చి. ఇదనండి ఒకసారి ఈయన చెప్పేది వినండి. జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ సెట్ గురించి మీరు మాట్లాడతారు. ఎవరిది మైండ్ సెట్ ప్రాబ్లం అని నేను ముందే చెప్పా. ప్రజావేదికను కూల్చిన మైండ్ సెట్టా, లేకపోతే పాస్ పుస్తకాలపై బొమ్మేసుకున్నది మైండ్ సెట్టా? ఎవరిది మైండ్ సెట్? మాస్కులు అడిగిన పాపానికి ఒక వ్యక్తిని సైకోగా చిత్రీకరించి చంపింది మైండ్ సెట్. ఎవరిది మైండ్ సెట్? ఒరే నాయనా, మహానాళ్ళు అప్పడాల మీద వేసుకున్నాడు రా నాయనా బొమ్మ. నీకు తెలియట్లా పెమ్మసాని? మహానాడులో ఫుడ్ పెట్టి అప్పడాల మీద చంద్రబాబు గారి బొమ్మ ఇచ్చుకున్నాడు. నువ్వు పాస్ పుస్తకాల దాకా వెళ్ళావు. అప్పడాల మీద ప్రింట్ చేయించుకున్నాడు ఆయన బొమ్మ. నీవు ఏది పడితే అది వచ్చి ఎవడికి ఏమీ తెలియదు అనుకుంటే ఎలా నాయన? పెమ్మసాని గారు, జూనియర్ మంత్రి గారు, మీరు పోనీ జూనియర్ మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారంటే ఏమీ లేదు. అది కూడా చెక్ చేస్తుంది ఏమీ లేదు. అవి కేంద్రం నుంచి వస్తూనే ఉన్నాయి. అవి మీరు ఊరికే జస్ట్ కూర్చొని మానిటర్ చేస్తున్నారు. మా రాష్ట్రానికి రావాల్సినవి విడుదలైనయా లేదా? ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచారు కాబట్టి అది కూడా జస్ట్ మానిటర్ చేస్తున్నారు అంతే కూర్చుని.
ఈ 100 కోట్లు రావాలి, రిలీజ్ అయినాయా లేదా, అయినాయి, అమ్మయ్య అయినాయి, అయితే ఇక నేనే చేశాను. అది మీరేం చేసింది కూడా ఏం లేదు. స్టేట్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సింది రూరల్ డెవలప్మెంట్, దానికి ఈ మీరేంటి అసలు కమ్యూనికేషన్సా, రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్, మీరు దానికి ఒక జూనియర్ మంత్రి, దానికి మీరు ఊరికే వచ్చినాయా లేదా ఈ చెక్ చేయటం వరకే మీ పని. మీరు పొడిచేసింది కూడా ఏం లేదు, రాష్ట్రానికి స్పెషల్గా తీసుకొచ్చింది కూడా ఏం లేదు. పోనీ అలా అని చెబితే చెప్పండి. మీకులాగే అలాగే నేను అది చేశాను ఇది చేశాను ఆహా ఓహో అని ఒక ఆయన ఉన్నాడు మొన్నటిదాకా, గల్లా జయదేవ్ అని, పార్లమెంట్లో ఒకే రోజు మాట్లాడాడు పొరపాటున. దానికి అసలు విగ్రహాలు పెడతామన్నారు, అట్టన్నారు ఇటన్నారు, ఆయన వెళ్ళిపోయాడు, ఎటు వెళ్ళిపోయాడు తెలీదు. తట్టుకోలేక చందాలు ఇయ్యలేనురా బాబు నాకు వద్దని చెప్పి ఎక్కడో ఉంటున్నాడు మెదలకుండా. పెద్ద పెద్దోళ్ళే వెళ్ళిపోయి తప్పుకున్నారు. నీకేంటంటే కొత్త పిచ్చోడు కదా, నీకు తెలియట్లా, అది తేడా. అందుకని కొద్దిగా ఏంటంటే మనం స్థాయి మర్చిపోకూడదు. ఎవరిది మైండ్ సెట్ అని అడుగుతాను. ఇట్లా 100 మాట్లాడగలం కాబట్టి సబ్జెక్ట్ మాట్లాడండి, రాజకీయంగా వ్యతిరేకించండి, కానీ మా నాయకుల్ని సబ్జెక్ట్ మాట్లాడితే ఒక్కడు వచ్చి మాట్లాడినోడు లేడు. డేటాతో వచ్చి మాట్లాడితే ఒక్కడు సమాధానం చెప్పినోడు లేడు. పార్టీ నుంచి, మీ పార్టీ నుంచి ఏం మాట్లాడతారండి? సబ్జెక్ట్ మాట్లాడాలా? ఏం సబ్జెక్ట్ మాట్లాడాలి? ఇంకా మీరు అంత డేటా పెట్టి ఇదిగో మేం చేసింది, మీరు చేసేది ఏంటి, ఇన్ని అప్పులు ఎందుకు తెస్తున్నారు అసలు? అలా కాదండి, ఇవన్నీ కాదు. నిన్నగాక మొన్న పుట్టా మహేష్ అయినా ఏలూరు ఎంపీ డ్రగ్స్ కేసులో పాజిటివ్ వచ్చిన మనిషికి ఇంకా అసలు ఎలా కంటిన్యూ చేస్తున్నారు ఆయన్ని ఎంపీగా? అదేమన్నా మాట్లాడావు నువ్వు? మాట్లాడొచ్చు కదా. ఇన్ని విలువలు ఇవన్నీ చెప్తున్నావు కదా వచ్చి. కించపరచకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అన్నారని చెప్పి బయటకు వచ్చేసావు నువ్వు. మరి ఇంత సచ్చిల్లుడు అయితే నువ్వు వచ్చి ఆ పుట్టా మహేష్ది తప్పని చెప్పొచ్చు కదా, నీ తోటి ఎంపీనే కదా. అదెందుకు మాట్లాడావు? ఊరికే సోది చెబితే సరిపోయింది. పెద్ద వార్నింగ్ ఇస్తున్నాడు. ఇదేనండి అసలు. మేము కూడా నేను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను, కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను నిన్ను మాట్లాడనని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అహంకారపు మాటలు ఏంటంటే ఒక్క మాటతో ఇప్పుడు ఆయన్ని చెయ్యని ఇది లేదు. మీరు అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి అనే ఆయన్ని ఇన్సల్ట్ చేసినంత ఈ దేశంలో ఎవరిని కూడా చేసి ఉండరు. అర్థమైందా? చెయ్యండి, ఇది ఒకటి అవుతుంది అంతే. మీరు చేసి బోల్డ్ చేశారు ఇప్పుడు దాకా, ఇది ఒకటి అవుద్ది, ఏం కాదు, నష్టం ఏమీ లేదు మాకు. ప్రజలు దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఆయన చెప్పేది. అందుకే ఇప్పుడు మనోళ్ళకి కూడా కొంతమంది నవ్వులాటగా ఉంటుంది, పైన దేవుడు కింద ప్రజలు అంటా ఉంటాడని. ఎందుకంటాడంటే ఆయనకి తెలుసు పాత మనిషి కాదు. ఆయన్ని కెలుకుదాం, పద్దాక గుచ్చుదాం, పోకింగ్ అంటే పద్దాక అవదది. ఆయన మీలాంటి బచ్చగాళ్ల ట్రాప్లో పడ్డావు. ఆయన ఈ ఎత్తులో ఉన్నాడు ఆయన, మీరు ఇక్కడెక్కడో ఉన్నారు కింద. అర్థమైందా? ఇవన్నీ ఎప్పుడో చూసున్నాడు ఆయన. మీరేదో రెచ్చగొట్టి ఆయన ఏదో ముగ్గులోకి లాగుదాం, ఇంకో 4 మాటలు అందాం, అవన్నీ ఎప్పుడో అయిపోయినాయి. అయ్యి ఆయన రెచ్చగొట్టే మనిషి అయితే మొన్నే చూసేవాళ్ళు, అసలు అల్లకల్లోలం చేసి వదిలేవాడు. మొత్తం ఎటు చల్లా చెదురు అయిపోయేవాళ్ళు మొన్నే. అర్థమైందా? పాత మనిషి కాదు. ఆయన పని ఏంటంటే వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన మాట, అదే రకమైన రాజకీయం, పేదలకి పని చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉంది. ఇన్ని ఓర్చుకుని మీలాంటి వాళ్ళతో, స్థాయి లేని వాళ్ళతో కూడా మాటలు పడుతుంది. నువ్వు మినిస్టర్ బాబు అమెరికా నుంచిరా, యూకే నుంచిరా, లండన్ నుంచిరా, చంద్రమండలం మీద నుంచిరా, జగన్ గారిని అనే స్థాయి మాత్రం కాదు నీది. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాం. మాటతో చంపేస్తావా? ఏం చంపుతారు? ఇప్పుడు అంటున్నాయి తక్కువ. మీరు ఎంత క్యారెక్టర్ అసాసినేట్ చేశారు ఇప్పుడు వరకు, మీరు చేస్తానే ఉన్నారు. ఇంకా రెచ్చగొట్టే పనులు కొద్దిగా తగ్గించుకోండి. మీరున్న పదవి
దానికి కొద్ది హుందాగా ఉండండి. ఢిల్లీలో ఉన్నంతసేపు సూట్ వేసుకుని తిరిగి ఇక్కడికి వచ్చి వీధి ఒక నార్మల్ వీధి రౌడీలాగా బిహేవ్ చేస్తే సరిపోదండి. పెంసాని గారు, మీరు అలాగే ఉంది. ఇక్కడికి వస్తేనేమో ఆంధ్రాలో ఇది ఒక రూపం, ఏదో ఈ వీధి రౌడీల టైప్లో ఉంది మీది. అక్కడికి వెళ్తేనేమో సూట్లో తప్ప ఎక్కడే కనపడరు మళ్ళీ ఢిల్లీలో. ఈ నాటకాలు ప్రజలంతా గమనిస్తూ ఉంటారండి. మీరు ఇంకో నెక్స్ట్ టర్మ్ కూడా పోటీ చేయండి, చూద్దాం మీకు సీటు తెచ్చుకుని. అప్పుడు మాట్లాడుకుందాం మిగతాయి. ఇప్పుడు పెద్ద వాళ్ళే పారిపోయారు క్యాండిడేట్లు లేక. మీకు పోయినసారి ఇంకొకటి చెబుతున్నారు, 11 నెంబరు గది ఇచ్చారంట పార్లమెంట్లో. అరే నాయన, పోయినసారి మీరున్న ముగ్గురికో ఇద్దరికో వరండాలో కూర్చోమని చెప్పారు. 2-3 రూములు కేటాయించాం మేము. 2-3 ఉంటే రూములు కేటాయించాం, వరండాలో కూర్చోండి అని చెప్పారు మిమ్మల్ని పోయినసారి. మీరు ఊరికే ఏది పడితే అది చెప్పేసి హడావిడి చేస్తే సరిపోదు. కాబట్టి మీకు ఇచ్చిన శాఖ, మీ జూనియర్ మంత్రిగా ఏదన్నా అనుభవం తెచ్చుకోండి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని ఆ పని ఏదో చేసుకోండి. మళ్ళీ ఎటు డల్లాస్ వెళ్ళిపోవాలి మీరు, ఆ డల్లాస్పురంకి వెళ్ళిపోవాలి కదా. ఒకసారే మీరు ఇది అయిపోయింది అనుకోండి, ఎవడో దేకను కూడా దేకడం మిమ్మల్ని. మళ్ళీ వెళ్ళిపోయి ఆ వెబ్సైట్ అప్డేట్ చేసుకుని ఆ కోచింగ్ సెంటర్లో మళ్ళీ ఆ కోచింగ్ చెప్పుకుంటా మీరు కాలం గడపటమే. దోచుకోండి. నాకు తెలుసు, ఆ తెనాలి చుట్టూ పొలాలన్నీ కొంటున్నారంట, ఎవరిని అడిగినా చెబుతున్నారు అక్కడ. అర్థమైందా? డబల్ రేట్లకు అడుగుతున్నారంట మీరు. ఇవన్నీ ఎవరికి తెలియదు సార్, మీరేదో ఎవరికి తెలియదు. మేము చాలా పెద్ద వెల్ ఎడ్యుకేటెడ్, నేను పెద్ద డాక్టర్ అవని, మినిస్టర్ అవని, ఇంకోటి అవని. మీరు స్థాయి మర్చిపోయి మాట్లాడొద్దు. జగన్మోహన్ రెడ్డి చిన్నా చిత్తగా మనిషి కాదు, మీకు తెలియట్లేదు. మీకులాగా హోటల్లో గేటల్లో గట్టి చట్నీలు అమ్ముకుని రాలేదు అతను. జగన్మోహన్ రెడ్డి అని ఆయన 70 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం ట్యాక్సులు కట్టి కారులో తిరిగిన మనుషులు వాళ్ళు. అర్థమైందా? ఊరికి ఆ డబ్బు మదం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూపించకండి దయచేసి. చిన్నప్పుడే చూశాడు ఆయన డబ్బు, చిన్నప్పుడే చూశాడు, ఇప్పుడు చూస్తున్నాడు. ఆయనకి డబ్బు మదం, పదవి ఇవన్నీ ఎప్పుడు చూశాడు సార్. వాళ్ళ నాన్నగారిని చూశాడు, వాళ్ళ తాతగారిని చూశాడు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళని చూశాడు, అందరినీ చూసే ఉన్నాడు. ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళండి. మీకులాగా ఎక్కడో సడన్గా ఊడిపడి వచ్చి పార్టీకి ఇంత చందా అని ఇచ్చి టికెట్ కొనుక్కుని గెలిచి ఏది పడితే అది మాట్లాడతాం, ఒక్క మాటతో చంపేస్తాం. మళ్ళీ అన్నీ చెప్పి మాకు సంస్కారం ఉంది అంటున్నారు. మాకు సంస్కారం ఉంది కాబట్టే కొద్దిగా తక్కువగా మితంగా మాట్లాడుతున్నాం ఇప్పుడు. లేకపోతే అది కూడా పెరుగుంటుంది. కొద్దిగా మాట పొదుపుగా ఉంచుకోండి, ఎందుకని మంచిది. ఎందుకంటే ఊరికే అనవసరంగా ఆవేశపడుతున్నారు, పక్కన వాళ్ళని రెచ్చగొట్టే పనిలోనే ఉన్నారు మీరు. గుంటూరులో మొన్న కూడా మీరు ఆ మాధవి గారిని రెచ్చగొట్టి, ఎమ్మెల్యే గారిని రెచ్చగొట్టింది కూడా మీరే, అమ్మటి గారి మీదకి. మీ వల్లనే అది జరిగింది కూడా. సో మీరు చేస్తున్నది ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మీరేం లేదండి, మీరేం నెక్స్ట్ టైంకి వెళ్ళిపోతారు, ఈ డల్లాస్లో ఉంటారు. ఎలక్షన్ టైంకి, మళ్ళీ రిజల్ట్ టైంకి మీరు డల్లాస్లో ఉంటారు. అది మీ పని. ఎందుకు మరి డల్లాస్ వెళ్ళిపోయేవాళ్ళు గోలంతా ఎందుకు చెప్పండి? మీకు ఇచ్చిన జూనియర్ మంత్రి పదవి ఏదో చేసుకుని వదలకుండా ఉండి వెళ్ళిపోండి. కానీ జగన్ గారి మీద మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ఓకేనా?